హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు లిఖిత్ క్రియేషన్స్. ఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్టివిటీస్‌లో భాగంగా డే 11కి సంబంధించి థర్డ్ నుంచి ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్‌కి చేయవలసిన యాక్టివిటీస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి జెండా పండుగ, మౌంటైన్ వాళ్ళకి అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి చిత్రాల క్యాలెండర్ ఇవ్వబడింది. వీటిపైన ఈ 5 నిమిషాల సంభాషణ యాక్టివిటీని జరిపించాలి. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి కథా కృత్యాలు. ఇందులో భాగంగా ఇక్కడ గుమ్మడికాయ గుండమ్మ కథ చిత్రాల కార్డు సహాయంతో అని ఇవ్వబడింది. మనకి ఎఫ్ఎల్ఎన్ మెటీరియల్లో భాగంగా ఈ చిత్రాల కార్డు అనేవి ఇవ్వబడింది. వాటిలో ఒక కథ అన్నమాట ఇది. ఈ గుమ్మడికాయ గుండమ్మ కథకు సంబంధించిన చిత్రాలు అనేవి చిత్రాల కార్డులో ఈ విధంగా ఇవ్వబడ్డాయి. ఈ చిత్రాలను చూపిస్తూ వారితో కథను చెప్పించాలి. అలాగే నెక్స్ట్ రాయడం యాక్టివిటీలో భాగంగా ఈ స్ట్రీమ్ వాళ్ళకు వచ్చేసి కథలో వాళ్ళకి నచ్చిన అంశంపై బొమ్మ వేయించి వాటి పేర్లను రాయించాలి. వాళ్ళకి పేర్లు రాయడం రానప్పుడు మనం గుణింతాల చార్టును దగ్గర పెట్టి దాని సహాయంతో వాళ్ళకి ఆ పేర్లు రాయడం అనేది నేర్పించాలి. నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళకేమో కథలోని పదాల సహాయంతో వాక్యాలు, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకైతే ఈ కథను రాయించడం అనే కృత్యాలు చేయించాలి. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి నా స్నేహితుడు ఈ ఆటను ఎలా ఆడించాలో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా వివరిస్తాను. ఈ విధంగా విద్యార్థులను 2 వరుసలలో నిలబెట్టి లేదా కూర్చోబెట్టైనా సరే ఇక్కడ వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క లెటర్ని ఇవ్వాలి. అవే లెటర్స్ని ఫస్ట్ వరుసలో ఏ లెటర్స్ అయితే ఇచ్చామో సెకండ్ వరుసలో ఉన్న విద్యార్థులకు కూడా అవే అక్షరాలను ఇవ్వాలి. వీళ్ళకి ఆర్డర్ మార్చి నిలబెట్టడం చేసినప్పుడు మొదటి వరుసలోని విద్యార్థి నా పేరు వా, నా స్నేహితుడు ఎవరు అని అడిగినప్పుడు రెండో వరుసలోని విద్యార్థి నా పేరు వా, నీ స్నేహితుడు నేను అని రావటం జరుగుతుంది. ఈ విధంగా ఈ ఆటను ఆడించాలి. నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళకు వచ్చేసి జంట పదాలు. ఇక్కడ ఈ విధంగా జంట పదాలను ఫ్లాష్ కార్డ్స్పై రాయొచ్చు లేదా బోర్డు పైన రాసి మ్యాచింగ్ చేయించడం, అంటే ఈ 2 వర్డ్స్ని విడదీసి 2 చోట్ల రాసి మ్యాచింగ్ చేయించడం కానివ్వండి, ఇలా రకరకాలుగా ఈ యాక్టివిటీని అనేది చేయించవచ్చు. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకు వచ్చేసి ఆటలలో భాగంగా ఇచ్చిన యాక్టివిటీ ఫైర్ ఇన్ ద మౌంటైన్ రన్. ఈ ఆటను ఈ విధంగా చేయించాలి. ఫైర్ ఇన్ ద మౌంటైన్ రన్. ముందుగా పిల్లలందరినీ గుండ్రంగా గీతపై నించోనివ్వాలి. ఒక పిల్లవాడు గీత మధ్యలో నిలబడి ఫైర్ ఇన్ ద మౌంటైన్ అని చెప్తూ ఉండాలి. అప్పుడు గీత పైన ఉన్న పిల్లలేమో రన్ అని చెప్పాలి. ఇక్కడ ఏంటంటే మెయిన్ గీత మధ్యలో ఉన్న అబ్బాయి ఎంత పెద్దగా చెప్తాడో మిగిలిన వాళ్ళు అంతకన్నా గట్టిగా రన్ అని చెప్తూ పరిగెట్టాలి. ఒకవేళ మధ్యలో ఉన్న పిల్లవాడు నెమ్మదిగా చెప్తే మిగిలిన వాళ్ళు కూడా అంత నెమ్మదిగా చెప్తూ నెమ్మదిగా పరిగెడుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఈ యాక్టివిటీ అనేది చేయించాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. ఇందులో మొదటి 5 మినిట్స్ వచ్చేసి గణిత సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ అండ్ మౌంటైన్ వాళ్ళకు వచ్చేసి క్రికెట్ అనే అంశాన్ని ఇచ్చారు. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి న్యూస్ పేపర్. ఈ అంశాలపైన మనం గణిత సంభాషణ అనేది వారితో చేయించాలి. నెక్స్ట్ యాక్టివిటీ సంఖ్యావాచకం. ఇందులో కూడా మొదట స్ట్రీమ్ వాళ్ళకి చార్ట్ రీడింగ్ 2 మెథడ్స్లో చేయించాలి. నెక్స్ట్ వచ్చేసి మౌంటైన్ అండ్ స్ట్రీమ్ వాళ్ళకి స్కై వాళ్ళకి కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలు చేయించాలి. ఆల్రెడీ నిన్నటి వీడియోలో ఈ యాక్టివిటీ అనేది ఎలా చేయించవచ్చో చూపించడం జరిగింది. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి స్థాన విలువల పరిచయం. ఇక్కడ మనం ప్లేస్ వాల్యూస్ చార్ట్ని యూజ్ చేస్తూ ప్లేస్ వాల్యూస్నేమో స్ట్రీమ్ వాళ్ళతో చదివించాలి. అలాగే ఇక్కడ ఎక్స్పాండెడ్ ఫామ్ గురించి కూడా ఈ చార్ట్ ద్వారా మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి నేర్పించాలి. నెక్స్ట్ యాక్టివిటీ చతుర్వేద ప్రక్రియలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ వాళ్ళకి ఈ ప్లేస్ వాల్యూస్ చార్ట్నే చదివించాలి. నెక్స్ట్ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి కరెన్సీ ద్వారా ఎడిషన్ చేయించాలి.
అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి కరెన్సీ ద్వారా సబ్ట్రాక్షన్ని నేర్పించాలి. నెక్స్ట్ ఆటలలో భాగంగా ఫస్ట్ ఆట వచ్చేసి పున్నమి నాగు. ఈ ఆట ఎలా ఆడాలో ఒకసారి చూద్దాం. ముందుగా నేలపై కానీ లేదా బ్లాక్ బోర్డుపై కానీ ఈ నాగుపాము బొమ్మ గీయాలి. ఈ పాము శరీరానికి ఈ విధంగా బాక్సెస్ లాగా వచ్చేలాగా మనం గీసుకోవాలి. ఈ నాగుపాముకి ఆకలవుతుందని, ఇది సంఖ్యలను మాత్రమే తింటుందని మన విద్యార్థులకు చెప్పి మీరు ఒక్కొక్కరుగా వచ్చి మీకు నచ్చిన సంఖ్యను ఈ పాము శరీరంపై ఉన్న గడుల్లో పెట్టండి లేదా రాయండి అని చెప్పాలన్నమాట. అయితే అలా రాసేటప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైనా ఒక వైపు నుంచి స్టార్ట్ చేసి ఆ సంఖ్యలను పెంచుకుంటూ వెళ్ళే విధంగా పెట్టాలి. అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టాలి అని వాళ్ళకి చెప్పాలి. ఈ విధంగా ఈ యాక్టివిటీని చేయించాలి. నెక్స్ట్ యాక్టివిటీ మౌంటైన్ వాళ్ళకొచ్చేసి ఎంతెంత మంది. ఈ యాక్టివిటీని కూడా ఎలా చేయించాలో ఒకసారి చూద్దాం. ముందుగా పిల్లలందరినీ ఒక సర్కిల్‌లో నిలబెట్టాలి. ఈ సర్కిల్ మధ్యలో ఒక బాలుని నించోబెట్టి మనం ఎంతెంత మంది అని అంటే ఆ మిగతా పిల్లల వృత్తాకారంలో తిరుగుతూ చెప్పినంత మంది అని జవాబిస్తారు. అప్పుడు మధ్యలో ఎవరినైతే నిలబడ్డామో ఆ అబ్బాయి ఒకవేళ 3 లేదా 4 అని అన్నారనుకోండి. 3 అంటే ముగ్గురు విద్యార్థులు ఒక సమూహంగా ఏర్పడాలి. లేదు 4 అని చెప్తే నలుగురు విద్యార్థులు సమూహంగా నిలబడాలి. ఈ సమూహంగా నిలబడిన తర్వాత ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళు ఈ ఆట నుంచి ఔట్ అన్నమాట. ఈ విధంగా ఈ ఆటని ఆడించాలి. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకొచ్చేసి పాచికల ఆట. ఇది ఏ విధంగా ఆడాలో నిన్నటి వీడియోలో చూపించడం జరిగింది. దీనితో మనకి మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మొదటి 5 మినిట్స్ వచ్చేసి టాక్ ఆన్ కిచెన్ షెల్ఫ్ అనే యాక్టివిటీ ఇవ్వబడింది. ఇందులో స్ట్రీమ్ వాళ్ళు వచ్చేసి ఈ కిచెన్ షెల్ఫ్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ చెప్పాలి. జస్ట్ నేమ్స్ చెప్పిస్తే చాలు. మౌంటైన్ వాళ్ళకొచ్చేసి వాళ్ళు ఆ ఆబ్జెక్ట్స్ సంబంధించి 1 వర్డ్తో డిస్క్రైబ్ చేయించాలి. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకేమో ఆ వర్డ్స్ పైన 3 సెంటెన్సెస్ అనేవి చెప్పించాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ విధంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళచే కిచెన్ షెల్ఫ్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ నేమ్స్ అనేవి స్పూను, ప్లేటు, బాటిల్, గ్లాస్, కప్, బౌల్, జార్, ప్యాన్, లిడ్, పీలర్, మిక్సర్ ఇవే కాకుండా వాళ్ళకి తెలిసిన ఆబ్జెక్ట్స్ నేమ్స్ అన్నీ చెప్పించవచ్చు. మౌంటైన్ వాళ్ళతో జస్ట్ 1 వర్డ్తో ఆ వర్డ్స్ని డిస్క్రైబ్ చేయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ స్పూన్, రౌండ్ ప్లేట్, స్టీల్ బాటిల్, గ్లాస్ అయితే జ్యూస్ గ్లాస్ లేదా కప్ అయితే కాఫీ కప్. ఈ విధంగా 1 వర్డ్తో డిస్క్రైబ్ చేపిస్తే చాలు. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకు వచ్చేసి ఈ ఆబ్జెక్ట్స్ మీదే వాళ్ళకి సెంటెన్స్ ఫార్మింగ్ అనేది చేపించాలి. ఐ ఈట్ ఫుడ్ విత్ ఏ స్పూన్, ఐ హ్యావ్ ఏ ప్లేట్, ఐ ఆమ్ యూజింగ్ స్టీల్ బాటిల్. ఈ విధంగా చేయించవచ్చు. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి షార్ట్ ఐ సౌండ్. ఇక్కడ మనం ఈ షార్ట్ ఐని వాళ్ళకి పరిచయం చేయాలి. దాని యొక్క సౌండ్ను కూడా చెప్పించాలి. ఇక్కడ స్ట్రీమ్ వాళ్ళకొచ్చేసి ఇక్కడ ఐడెంటిఫై ఐ అంటే మనం వర్డ్స్లో ఐ ఎక్కడుందో వాళ్ళతో ఐడెంటిఫై చేయించాలి. మనం బోర్డు మీద కొన్ని వర్డ్స్ రాసి కానీ లేదా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయించి అక్కడున్న వర్డ్స్లోంచి ఐ లెటర్ని ఐడెంటిఫై చేయించడం కానీ చేయొచ్చు. నెక్స్ట్ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి ఈ ఐ లెటర్తో స్టార్ట్ అయ్యే 3-4 వర్డ్స్ని చెప్పించాలి. స్కై గ్రూప్ వాళ్ళకైతేనేమో ఐతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ 10 వర్డ్స్ చెప్పించాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ విధంగా స్ట్రీమ్ వాళ్ళకి వర్డ్స్లో ఐని ఐడెంటిఫై చేయించాలి. మౌంటైన్ వాళ్ళకు వచ్చేసి 3-4 వర్డ్స్ ఈ విధంగా ఐస్ క్రీమ్, ఐరన్ బాక్స్, ఇండియా, ఇన్సైడ్, ఇమేజ్, ఇంక్ ఈ విధంగా. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 10 వర్డ్స్ చెప్పించాలి. ఇన్సెక్ట్, ఇగ్లూ, ఐస్ క్రీమ్, ఇండియా, ఇన్సైడ్, ఇంజెక్షన్, ఇన్విటేషన్, ఇండిగో, ఐటమ్. ఈ విధంగా ఈ యాక్టివిటీని కంప్లీట్ చేయించాలి. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి గేమ్ పిక్ ద లెటర్ పిక్చర్స్. అంటే ఇక్కడ మనకు ఎఫ్ఎల్ఎన్ మెటీరియల్లో ఈ లెటర్ పిక్చర్స్ కూడా ఇవ్వటం జరిగిందండి. ఇందులో మనకి స్ట్రీమ్ వాళ్ళకు వచ్చేసి ఈ పిక్చర్స్లో నుంచి ఐ లెటర్తో స్టార్ట్ అయ్యే పిక్చర్ ఉన్న కార్డుని తీపించాలి. అదే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకైతే ఆ కార్డు మీద ఉన్న వర్డ్ని చదివించాలి. స్కై గ్రూప్ వాళ్ళకు వచ్చేసి అదే వర్డ్తో వాళ్ళతో సెంటెన్స్ని కూడా ఫ్రేమ్ చేయించాలి. ఈ విధంగా ఈ యాక్టివిటీ అనేది కంప్లీట్ చేయించాలి. నెక్స్ట్ యాక్టివిటీ వర్డ్ రీడింగ్. ఇక్కడ స్ట్రీమ్ వాళ్ళకు వచ్చేసి 3 వర్డ్స్ ఇవ్వటం జరిగింది. పిన్, టిన్, సిట్. అలాగే
మౌంటైన్ వాళ్ళకి కూడా 3 వర్డ్స్ ఇచ్చారు. మిల్క్, సిల్క్, గిఫ్ట్. అండ్ స్కై గ్రూప్ వాళ్ళకొచ్చేసి 2 వర్డ్స్ ఇచ్చారు. స్ట్రింగ్ అండ్ పిక్నిక్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకొచ్చేసి 3 లెటర్ వర్డ్స్ ఇచ్చారు. నెక్స్ట్ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకొచ్చేసి 4 లెటర్స్ వర్డ్స్ ఇచ్చారు. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకి 6 లెటర్స్ ఉన్న వర్డ్స్ ఇవ్వడం జరిగింది. అయితే నెక్స్ట్ యాక్టివిటీ సెంటెన్స్ రీడింగ్. ఇందులో ఈ పైన చెప్పిన వర్డ్స్‌లో నుంచి ఒక సెంటెన్స్‌ని రాసి వాళ్ళతో చదివించాలి. ఈజీగా ఉండే సెంటెన్స్ రాసి చదివించటం. అలాగే ఇక్కడ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకొచ్చేసి 3 సెంటెన్సెస్, స్కై గ్రూప్ వాళ్ళకి 3, 4 సెంటెన్సెస్ అనేవి చదివించాలి. ఈ విధంగా స్ట్రీమ్ వాళ్ళకొచ్చేసి ఈజీ సెంటెన్సెస్ అనేవి రాసి వాళ్ళతో చదివించాలి. సిట్ ఆన్ ద బెంచ్ ఇక్కడ ఎగ్జాంపుల్‌గా ఇవ్వబడింది. నెక్స్ట్ వచ్చేసి మౌంటైన్ వాళ్ళకి 3 సెంటెన్సెస్. ఐ లైక్ మిల్క్, మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, షీ వేర్స్ సిల్క్ శారీ. ఈ విధంగా మనం ఈజీగా ఉండే సెంటెన్సెస్ అనేవి ఒక 3 రాసి వాళ్ళతో చదివించాలి. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకి షీ టైడ్ ద ప్యాకేజ్ విత్ ఏ స్ట్రింగ్, దే యూజ్డ్ ఏ స్ట్రింగ్ టు మెజర్ ద రూమ్, లాస్ట్ వీక్ వీ వెంట్ ఫర్ ఏ పిక్నిక్, ఏ పిక్నిక్ ఆల్వేస్ గివ్స్ అస్ జాయ్. ఇవే సెంటెన్స్ కాకపోయినా ఈ వర్డ్స్ వచ్చే విధంగా మనం ఈ విధంగా సెంటెన్సెస్ అనేవి చేసి వారితో చదివించాలి. దీనితో మనకు 3 సబ్జెక్ట్స్ కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.